ఆగస్ట్ 14 అనమాట రజనీకాంత్ కూలీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీకి పోటీగా వార్ 2 మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అయితే రజనీకాంత్ కూలీ మూవీకి ఒక టార్గెట్ అయితే ఉంది భయ్యా. ఏంటంటే 1000 కోట్ల మార్కుని టచ్ చేసే టార్గెట్. తమిళ ఇండస్ట్రీలో అనమాట చాలా మంది హీరోలు అయితే ఉన్నారు. చాలా యంగ్ హీరోలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు డే 1 మంచి వసూలే రావట్లేదు చెప్పాలంటే. ఏంటంటే ఇప్పుడు మన విజయ్ తలపతి గారు అయితే ఉన్నారు. విజయ్ తలపతి గారు అనమాట ఇప్పుడు ఆయన రాజకీయాల్లో అయితే వెళ్ళిపోతున్నారు. లాస్ట్గా అనమాట ఒక మూవీ అయితే తీస్తున్నారు. ఆ మూవీ జననాయకన్ మూవీకి అనమాట ఆ రావచ్చు కలెక్షన్స్, కాకపోతే 1000 కోట్లు రావదు. ఆ తర్వాత మన అజిత్ కుమార్ మెల్లమెల్లగా సినిమాల మీద ఇంట్రెస్ట్ తగ్గించి ఆయనకనమాట స్పోర్ట్స్ మీద అనమాట కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే ఉందంట. అటువైపు అయితే వెళ్ళిపోతున్నారు. తర్వాత మన సూర్య అన్నకైతే మంచి టాలెంట్ ఉంది భయ్యా, మంచి స్టోరీ తగలట్లేదు. అయితే మాత్రం ఆయన కూడా భారీ కలెక్షన్ వసూలు చేసే హీరోని ఖచ్చితంగా చెప్పాలంటే. ఆ తర్వాత చిన్న చిన్న హీరోలు అయితే ఉన్నారు భయ్యా. రీసెంట్ గా శివకార్తికేయన్ ఏమో అమరాన్ మూవీతో 300 కోట్లు కొట్టి చూపించాడు. అయితే అది కొట్టింది కూడా సాయి పల్లవి వీళ్ళలే అని చాలా మంది చెప్తున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే సాయి పల్లవిని చూస్తుంటే ఆ మూవీలో ఆవిడ యాక్టింగ్ చూస్తుంటే ఎవరైనా ఏడవాల్సిందే. ఆ రకమైన యాక్టింగ్ అయితే చేస్తుంది. అయితే మెల్లమెల్లగా అనమాట తమిళ ఇండస్ట్రీలో హీరోలు ఉన్నా సరే వాళ్ళకనమాట అంత మార్కెట్ అయితే లేదు. ఇప్పుడు అనమాట మన రజనీకాంత్ గారు అయితే శివాజీ మూవీతో అనమాట తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 100 కోట్ల మూవీని టచ్ చేసి చూపించాడు. ఆ తర్వాత రోబో మూవీతో 500 కోట్ల మూవీని టచ్ చేసి చూపించాడు. ఇప్పుడైతే కూలీ మూవీ అయితే వస్తుంది. కూలీ మూవీలో అనమాట చాలా పెద్ద కాస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అనమాట సపరేట్ టాలెంట్ ఉంది. వాళ్ళకనమాట వాళ్ళ ఇండస్ట్రీలో అనమాట మంచి గుర్తుపే ఉంది. రీసెంట్గా అనమాట మౌనిక సాంగ్ అయితే వచ్చింది భయ్యా. దాంట్లో అనమాట ఒక యాక్టర్ అయితే ఉన్నారు. ఆయన పేరు నాకు అంత ఐడియా అయితే లేదు. కానీ పూజా హెగ్డేని డామినేట్ చేశాడు. పూజా హెగ్డే గారు మెయిన్ హీరోతో అనమాట యాక్టింగ్ చేసింది. వాళ్ళకి సమానంగా వాళ్ళకి హిట్గా అనమాట డ్యాన్స్ చేసింది. కానీ ఈ పర్సన్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఈయన డ్యాన్స్ చేసింది చూస్తుంటే పూజా హెగ్డేని కూడా డామినేట్ చేశాడు అని క్లియర్గా చెప్పొచ్చు. అంతేకాకుండా మన నాగార్జున గారికి ఎంత చెప్పినా సరే భయ్యా తెలుగులో మంచి మార్కెట్ ఉంది, మంచి బజ్ ఉంది. అలాగే అనమాట ఈయన ఈసారి ఎప్పుడు లేదనమాట ఒక నెగిటివ్ రోల్లో. అదే కాకుండా 40 సంవత్సరాల నుండి ఏ మూవీలో కూడా బ్యాడ్ వర్డ్స్ అంటే బూతులు అయితే మాట్లాడలేదంట మన నాగార్జున గారు. అలాంటి యాక్టర్ అనమాట ఈ మూవీలో ఆయన కనిపించే ప్రతి సీన్లో అనమాట బూతులు అయితే ఉంటాయంట. దాదాపు 40 ఏళ్ల సినిమా కెరియర్లో నేను ఈ రకంగా బూతులు మాట్లాడలేదు, ఈ ఒక్క మూవీలో మాట్లాడాను అన్నమాట నాగార్జున గారు కూడా చెప్పారు. రీసెంట్గా డైరెక్టర్ లోకి మామ ఏం చెప్పాడు అంటే ఒకవేళ ఈ మూవీ 1000 కోట్లు కొట్టకపోవచ్చు, కానీ 150 రూపాయలు మాత్రం కొడుతుంది. 150 రూపాయలు అంటే చాలా మంది ఏదేదో అనుకుంటారు. 150 రూపాయలు అంటే 150 రూపాయలకి అనమాట వర్త్ అనిపించిందిరా మాకు సినిమా అని అనిపించారనమాట. ఆయన అయితే సినిమా తీశాడంట. ఆయన ఇంత కాన్ఫిడెంట్తో అయితే ఉన్నారు అంటే ఈసారి తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ మూవీతో ఉద్దేశం క్రియేట్ చేస్తాడు నాకైతే అనిపించింది. చూడాలి మరి ఈ మూవీ 1000 కోట్లు కొడుతుందా లేకపోతే ఇంకా దాటే కొడుతుందా. ఈ మూవీకి అనమాట బిజినెస్ 600 కోట్ల దాకా అయితే జరిగిందంట. 400 కోట్లు వసూలు చేయాలి అంటే అది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇంత బిజినెస్ జరిగింది, ఆ బిజినెస్కి లాభం రావాలి. ఆ లాభం వచ్చిన తర్వాత ఈ 400 కోట్లు కూడా గ్రాస్ చేయాలి. గ్రాస్ చేస్తే మాత్రం తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్తోనే 3 రికార్డు పెట్టించాడరా అని అనమాట డైరెక్టర్ లోకి మామని తెగ పొగడేస్తారు. ఆయన పేరు కూడా ఇంకా మారిపోతుంది. ఇప్పుడు అనమాట ఆయనకి మంచి పేరు ఉంది, ఆయనకి మంచి బజ్ ఉంది. చూడాలి మరి ఈ మూవీ ఏ విధంగా వసూలు చేస్తుందో. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.